నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం. గత కొన్ని రోజుల నుంచి మనం వివిధ రాజకీయ పరిస్థితులలో వివిధ రాజకీయ నాయకులతో కలిసి ఇంటరాక్షనే కాదు, ఇంట్రడ్యూసే కాదు, ఇంటర్వ్యూస్ కూడా చేస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం నియోజకవర్గము అంబర్పేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మరియు గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఈ అంబర్పేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతము కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ అంబర్పేట మున్సిపాలిటీ ప్రెసిడెంట్గా ముందుకెళ్తూ వివిధ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉన్నటువంటి సిద్దంకి కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని ప్రజలందరూ కూడా కిట్టు భాయ్ అని పిలుస్తుంటారు. సో ఆ పిలుపు, ఆయన యొక్క బాధ్యత, కాంగ్రెస్లో పనిచేసిన విధి విధానాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి సురేష్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ముందుగా V3 న్యూస్ ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకు ఛానలే V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదములు, శుభాకాంక్షలు. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మరొకసారి మీ టీంకి అందరికీ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సార్. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ వినాయక చవితి సందర్భంగా మీకున్నటువంటి ఈ నియోజకవర్గంలో విజ్ఞానాలన్నీ పోయి ముందుగా బయలుదేరాలని మనస్ఫూర్తిగా మీరు కొట్టు స్టార్ట్ చేద్దామా? సో ఇంజనీరింగ్ చేశారు మీరు, అంతేగా? అవునండి. సో ఇంజనీరింగ్ అంటే కళలు ఏముంటాయంటే ఆ రోజుల్లో అంటే మీకు 46, 48 ఆ రోజుల్లో అంటే ఒక 20 ఇయర్స్ గ్యాప్, అంతేగా? బయట దేశాలకు వెళ్ళాలని, బాగా సంపాదించాలని, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని, విల్లాస్ కట్టాలని ఆలోచన ఉంటుంది. అప్పుడు బీటెక్ చేసే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి. ఇప్పుడంటే ఇంటికి ఓరు ఉన్నారు కదా. ఎందుకు 3 రంగుల జంగ వైపుకి వచ్చారు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ నేపథ్యం మీకు ఒక్కసారి నేను చెప్పాలి. తప్పకుండా సార్. ఎందుకంటే మా ఫ్యామిలీ, మా బాబాయ్ సిద్దంకి రాజిరెడ్డి గారు మొదటి నుంచి పొలిటికల్గా యాక్టివ్. తను 1981 నుంచి 2001 వరకు అంటే 3 పర్యాయాలు కంటిన్యూస్గా పెద్దంబర్పేట్ గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. సో మళ్ళా 2001 నుంచి కాంగ్రెస్ లేదు టీడీపీ పార్టీ నుంచి మళ్ళీ 2001 నుంచి 2006 వరకు జెడ్పీటీసీ సభ్యులుగా హైత్ నగర్ మండలానికి కూడా తను ఎన్నుకోబడ్డారు. ఓకే. సో మాది బేసికల్గా ఉమ్మడి కుటుంబం, చిన్నప్పటి నుంచి అంతా కలిసే ఉండేవాళ్ళము. సో ఈ మా ఇంటి పక్కకున్న పక్క ఇంట్లోనే నేను పుట్టింది పెరిగింది అంతా. ఓకే. సో మా బాబాయ్ ఉమ్మడి కుటుంబం కాబట్టి పొలిటికల్గా మా బాబాయ్ చూసుకునేవారు. మా ఎడ్యుకేషన్ కానీ బిజినెస్లు మా చిన్న బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకునేవాళ్ళు. మా బాబాయ్ రాజిరెడ్డి గారేమో సర్పంచ్గా చేసి పొలిటికల్గా చూసుకొని బిజినెస్ చూసుకునేవారు. మా ఫాదరు వ్యవసాయం చూసుకునేవారు. మా పెద్దనాన్న గారు కూడా వ్యవసాయం చూసుకునేవారు. సో అప్పటి నుంచి అభినయ మీ ఇంటికి వచ్చే జనాలను చూసి ఏడావిడి చూసి నమస్తే పెట్టడం కానీ అంటే ఇంకా అప్పుడు రాజకీయం అంటే బాగా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం. ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే మా బాబాయ్ దగ్గరకు వచ్చి జనాలందరూ వచ్చి వాళ్ళు అడుగుతుంటే, అంటే ముఖ్యంగా నాకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ జరిగింది మాత్రం ఖచ్చితంగా సిద్దంకి రాజిరెడ్డి గారు మా బాబాయ్ని చూసేయండి. ఎందుకంటే వారి దగ్గరకు సమస్యలు చెప్పుకుంటందుకు వచ్చి అవన్నీ చేసుకుంటూ వస్తే నాకు కూడా పొలిటికల్ అంబిషన్స్ పెరిగినాయి. సో ఒక చదువు అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి కాబట్టి, అంటే మేము ఆ రోజులలో కూడా ఉన్నతమైన కుటుంబం కాబట్టి మేము చదువుకునే కెపాసిటీ ఉంటే, అంటే మేము చదవగలుగుతాం అనుకుంటే మా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజిరెడ్డి గారు కానీ మా ఫాదర్ వాళ్ళు మాకు డొనేషన్స్ కట్టి ఇంజనీరింగ్ చదివించారు. నేను సత్యభామ కాలేజ్ నుంచి, చెన్నై సత్యభామ కాలేజ్ నుంచి నాది ఇంజనీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి నాది ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ అయ్యింది. సో ఎడ్యుకేషన్ విషయంలో మా బాబాయ్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు, మా ఫాదర్ వాళ్ళు కూడా చేశారు. సో తదనంతరం వీడు చదువుకున్న పిల్లాడు అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో అట్లా ఒకసారి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఏదైతే కోరికలు ఉన్నాయో మా బాబాయ్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఖచ్చితంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా నేను డెసిషన్ మేకింగ్కి వచ్చేటప్పటికి నాకు అభిమానమైన పార్టీ ఏదైతే ఏంటంటే, మేము బేసికల్గా టీడీపీలో ఉన్నా నాకు గాంధీ ఫ్యామిలీని చూస్తే బాగా అభిమానం. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి త్యాగాలు చేయబడ్డాయి. ఇందిరాగాంధీ గారు కానీ దేశం కోసం, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ బలిదానాలు చేశారు. అంటే ఆ కుటుంబ త్యాగాలు చూసి నేను కాంగ్రెస్కి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా బేసికల్గా టీడీపీ ఉన్నా మా బాబాయ్కి అగెనెస్ట్గా మళ్ళీ నేను కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్ అయ్యి నా రాజకీయ ప్రస్థానం 1999 నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా బాబాయ్కి అగెనెస్ట్గా అనుకోవాలి. ఇంకా సో నాకు అప్పుడు 2 పార్టీలే కదా, టీడీపీ కాంగ్రెస్. అంటే మా దగ్గర మా అంబర్పేటలో డిఫరెంట్ పరిస్థితి ఉండే అండి. కాంగ్రెస్ ఏమున్నా 300 ఓట్ల బ్యాంకుకు మించి వచ్చేది కాదు. ఓకే. ఏమున్నా టీడీపీ వర్సెస్ బీజేపీ పరిస్థితి ఉండే అంబర్పేటలో, పెద్ద అంబర్పేటలో మాత్రం. ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొద్దిగా మా ఏరియాలో బీజేపీ ప్రభావం గట్టిగానే ఉండేది. నేను ఎప్పుడైతే రాజకీయంగా ఎంటర్ అయ్యి నేను విలేజ్ అధ్యక్షుడు, నేను 99లో
సామాన్య కార్యకర్తగానే పనిచేశాను 99 ఎలక్షన్స్లో. ఆ బూత్ టేబుల్ దగ్గర కూర్చొని స్లిప్పులు రాసిచ్చేది, వచ్చే ఓటర్లను గైడ్ చేసేది, ఓటు వేయమని రిక్వెస్ట్ చేసుకునేది కాంగ్రెస్కు. ఓకే. ఎప్పుడైతే 2002లో నాకు విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు, 2002 నుంచి 2005 వరకు నేను విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి అంటే పార్టీని దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితికి పార్టీని తీసుకురావడం జరిగింది. సో అప్పుడు మీరు చదువుకున్నారు, తర్వాత జాబ్ ఏం లేదు, ఓన్లీ రాజకీయం లేదు అంటున్నారు కదా, మరి సంపద విషయంలో ఎలా ఉండేది అసలు? ఏమైనా వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా వాళ్ళు? యాక్చువల్గా మాది బేసికల్గా మొదటి నుంచి బిజినెస్, వ్యవసాయం అన్నీ ఉన్న కుటుంబము. సో 2000 సంవత్సరంలో మేము అంటే మా ఫాదర్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వేరుపడడం జరిగింది. ఓకే. దాంట్లో భాగంగా నాకు 2000 పాత్ర ఉందా ఏర్పడటం వల్ల? నీ పాత్ర ఏమైనా ఉందా? ఏం లేదండి. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి వచ్చేటప్పటికే ఇక అప్పటికే 30 మెంబర్స్తో ఉమ్మడి కుటుంబం అండి. 30 మెంబర్స్ కూడా 30 ఏళ్ళు గడిచారు అంటే ఈ రోజులలో చాలా గొప్ప విషయమే. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లేడీస్ కానీ అందరు కానీ, బట్ ఒక అండర్స్టాండింగ్తోనే ఆ ఏజ్ వరకు అందరు కలిసి ఉన్నారు. అంతలోపు అంటే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ కాకముందే చిన్న గొడవలు అయ్యాయి. 2000లో పంపకాలు జరిగినాయి. సో నాకు దాంట్లో భాగంగా నాకు పౌల్ట్రీ బిజినెస్ వచ్చింది. సో పౌల్ట్రీ బిజినెస్ నేను 2012 వరకు చూశాను. బట్ పొలిటికల్గా ఇటు సక అంటే అయిపోయింది. అది పౌల్ట్రీ బిజినెస్ అంటే లైవ్ స్టాక్, దానికి మనం టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ ఇచ్చుకోము, దానికి తోడు పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వచ్చి బర్డ్ ఫ్లూ ఇబ్బంది ఆ సమయంలో సో ఇబ్బంది అయ్యి, ఆర్థికంగా ఇబ్బంది అయ్యి, బిజినెస్ లాస్ అయ్యి నేను క్లోజ్ చేశానండి. 2004-2005 ఐ థింక్ 2012లో నేను క్లోజ్ చేశాను. 2012 నుంచి బిజినెస్ క్లోజ్ చేసి ప్రాపర్టీస్ రెంటల్కి ఇచ్చేసి ఆ రెంటల్ ప్రాపర్టీస్ మీద ఇప్పుడైతే నడుస్తుంది. సో మరి అప్పుడు మీరు ఏమైనా అది కాంగ్రెస్ కదా పక్క, అప్పుడు కాంగ్రెస్ ఏ పోస్ట్ చేశారు అసలు? ఎవరు మీకు స్ఫూర్తి అందులో? అంటే ఆ నేషనల్ కాకుండా లోకల్గా ఎవరు మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేశారు? 2002 కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పెద్దాంబర్పేట విలేజ్ అండి. జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి నా ఏజ్ అంటే హార్డ్లీ నాకు తెలిసి 2002 అంటే 24-25 ఇయర్స్ ఏజ్. సో ఆ ఏజ్లో అంటే జనరల్గా కూడా బేసికల్గా చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి మీ వాతావరణం అది మీరు స్టడీ ఏదో బుక్లు పట్టుకుని దాన్ని కోఆర్డినేట్ చేసుకోగలను అనుకున్నాను. బట్ ఆ రోజు ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కానీ అందరు కూడా సహకరించారు. వాళ్ళందరి సహకారంతోనే పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది. పార్టీని అంటే ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితికి తీసుకొచ్చాము. ఒక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది 3rd ప్లేస్లో ఉండే. మనం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మంచిగా లీడ్ తీసుకొచ్చాము. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అట్లా కాంగ్రెస్ ప్రభావం, రాజశేఖర రెడ్డి గారి ప్రభావం జరిగింది. సో ఓవరాల్గా పార్టీని అయితే డెవలప్ చేశాం. అది అయిపోయిన తర్వాత 2005లో ఈ బాధ్యతలు అప్పగించి నేను యాక్చువల్గా ఏంటంటే యూత్ కాంగ్రెస్ సిస్టంలో జిల్లా ప్రెసిడెంట్ ట్రై చేశాను, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. దాంట్లో భాగంగా నేను ఫస్ట్ జిల్లా జనరల్ సెక్రటరీగా సామకృష్ణారెడ్డి గారు నన్ను అపాయింట్ చేశారు. 2005 ఈ పోస్టు పోయే ముందో లేదంటే 2005లో. సో ఆ తర్వాత అటు జిల్లా రాజకీయాల అంటే జిల్లా యూత్ కాంగ్రెస్ రాజకీయాల నుంచి స్టేట్ యూత్ కాంగ్రెస్ రాజకీయాలకు అట్లా ఫస్ట్ నేను కార్యదర్శిగా, స్టేట్ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, నేను కూడా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు తను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సుధాకర్ బాబు పీరియడ్లో నేను జిల్లా ప్రెసిడెంట్ అడిగాను. నేను స్టేట్ బాడీలో కూడా వర్క్ చేశాను సుధాకర్ బాబు గారి దగ్గర. అంటే అది సుధాకర్ బాబు గారు అయిపోయిన తర్వాత ఎలక్టెడ్ సిస్టమ్ వచ్చింది. సుధాకర్ బాబు పీరియడ్ వరకు నామినేటెడ్ సిస్టమ్. అంటే ఇక ఎక్కువ స్టేట్లో ఉన్న లీడర్షిప్ ఎక్కువ మందిని ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్. సో దాని తర్వాత రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సిస్టమ్ విత్ ఇన్ ది పార్టీ తీసుకొచ్చారు. దాంట్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఐసిఐ నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకొని మొదలుపెట్టారు. సో దాంట్లో భాగంగా ఆ రోజు మా మిస్సెస్ని కూడా స్టేట్ అంటే వంశీచంద్ర రెడ్డి గారితో కంటెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రెసిడెంట్కి చేశారు, మా మిస్సెస్ కూడా. తనకు వచ్చిన ఓటు బ్యాంక్ని బట్టి అంటే తనకు వచ్చిన ఓటు షేర్ని బట్టి తనకు సెక్రటరీ అయ్యారు అన్నమాట. ఫస్ట్ వంశీ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా మిస్సెస్ స్టేట్ సెక్రటరీ. నేను వచ్చి భువనగిరి పార్లమెంట్కు కంటెస్ట్ చేయమని చెప్పారు వంశన్న. సో వంశీ గారు చెప్పినట్టు భువనగిరి పార్లమెంట్కి అప్పుడు కంటెస్ట్ చేసి భువనగిరి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా
సెక్రటరీగా నేను అంటే పార్టీ పోస్టులు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత జరిగిన నెక్స్ట్ ఎలక్షన్లో రవికుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ పడ్డారు. ఓకే ఓకే. దాంట్లో ప్రెసిడెంట్గా పోటీ చేసిన థర్డ్ ప్లేస్లో ఉన్న మా మిస్సెస్ వచ్చేసి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, యువజన కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. సో అట్లా 2014 వరకు యూత్ కాంగ్రెస్లో ఉండి వర్క్ చేయడం జరిగింది. 2014లో మా దగ్గర మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయన్నమాట. మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా నాకు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కోటాలో నాకు అవకాశం వచ్చింది. సో నేను కంటెస్ట్ చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ నుంచి. బ్రహ్మాండమైన మెజార్టీతో కౌన్సిలర్గా గెలిచాను. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో మేము టీడీపీతోని అవగాహనకు అంటే టీడీపీకి ప్రెసిడెంట్ ఇచ్చి నాకు వైస్ చైర్మన్గా అవకాశం ఇస్తే నేను వైస్ చైర్మన్ అవ్వడం జరిగింది 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో మీరు అప్పటి నుంచి కష్టపడుతున్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన రాలేదా ఈ ప్రాంతంలో? వాస్తవానికి 2014లో కూడా మేము టికెట్ అడిగాం. మేము ఆల్రెడీ రాహుల్ గాంధీ సిస్టంలో ఉన్నాము. నేను మా మిస్సెస్ రాహుల్ గాంధీ గారిని ఆల్మోస్ట్ ఒక 7 to 8 times కలిసాము. సో మేము సిస్టంలో ఉన్నాం కాబట్టి సో మాకు యూత్ కాంగ్రెస్ కోటాలకు ఏమన్నా అవకాశం వస్తే చేద్దామని ఉంది. మేము రాహుల్ గాంధీ గారి దగ్గర కానీ స్టేట్ లీడర్షిప్ దగ్గర ఆ రోజు 2014 కానీ 2018లో గట్టిగా అడిగాం టికెట్. 2018లో పొత్తులో బాగా 2014లో క్యామో మల్లేష్ గారికి డీసీసీ ప్రెసిడెంట్ ఉండే. సో మల్లేష్ అన్నకు మేము హార్డ్ వర్క్ చేసాము. మా దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ షేర్ కూడా ఇచ్చాము మల్లేష్ అన్నకు. కానీ అప్పుడు కొబ్బరికాయ గుర్తుతో మీ పార్టీలోనే ఇండిపెండెంట్ చేశారు. మా దగ్గర ఒక విచిత్రమైన పరిస్థితి అండి. పైసలు సంపాదించి వాళ్ళు ఎట్లుంటారంటే చేతనైతే టికెట్ తెచ్చుకోవాలి, వాళ్ళకి టికెట్ తెచ్చుకునే చేత కాదు. ఇక టికెట్ వచ్చిన వాళ్ళని వేరే వాళ్ళని ఒడగొట్టాలి. మా దగ్గర ఉన్న మల్రెడ్డి సోదరుల అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ అప్రోచే అదే విధంగా ఉంటుంది. సో టికెట్ తెచ్చుకున్న బీసీ నాయకుడైన క్యామ మల్లేష్ గారిని వాళ్ళు కావాలని ఇండిపెండెంట్ వేసి కొబ్బరికాయ గుర్తు మీద వచ్చి ఓడగొట్టడం జరిగింది. ఇద్దరి మధ్యలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ రోజున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు గెలిచారు. సో మీకు అప్పటి నుంచి ఉందా మల్రెడ్డి బ్రదర్స్ పార్టీలోకి వచ్చినప్పటి సంది వాళ్ళకి? 2004లో యాక్చువల్గా మల్రెడ్డి బ్రదర్స్ 6 నెలల ముందు పార్టీలోకి వస్తే మల్రెడ్డి రంగారెడ్డి గారి టీడీపీ నుంచి వస్తే బ్రహ్మాండమైన మెజార్టీ వాళ్ళ సొంతూరు తర్వాత ఆ రోజున్న మలక్పేట కాన్స్టిట్యున్సీలో నేను విలేజ్ గ్రామ అధ్యక్షుడిగా ఉండి 350 మెజార్టీ ఇచ్చి హైయెస్ట్ మెజార్టీ ఆయన ఎంటున్న 20 ఏళ్ళ నుంచి ఇయ్యని నాయకుల కన్నా కూడా మా అంబర్పేట నుంచి మేమే హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాము. కాకపోతే మేము మొదటి నుంచి సుధీర్ రెడ్డి గారితో అటాచ్ అయ్యి ఉండేవాళ్ళము. సో మేము సుధీర్ రెడ్డి గారి దగ్గరికి పోతామనో లేదో వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని మమ్మల్ని రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యే ఉండే. సో వాళ్ళు రాజకీయంగా అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఏం కేసులు అని పెట్టారా లేకపోతే పార్టీ నుంచి పొమ్మని లేక పొగబెట్టినట్టు ఏమైనా చేశారా? పొమ్మని లేక పొగబెట్టేసి మేము ఏ పోస్టులు అడిగినా మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇప్పించుకుంటూ అంటే కక్ష వాళ్ళు టికెట్కు అడ్డొస్తాడని అనుకుర్రా? ఇక వాళ్ళ ఆలోచన మేమైతే యూత్ కాంగ్రెస్లో పోతున్నాం కాబట్టి రాహుల్ గాంధీ గారి సిస్టంలో మరి వాళ్ళు ఏమన్నా మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏమన్నా పెట్టుకున్నారేమో కానీ మాకు అట్లా ఏమో ఆలోచన లేకుండే. పార్టీకి వర్క్ చేయాలి. ఇప్పుడు అదే ఉద్దేశం ఉంది కాబట్టి 350 మెజార్టీ 2004లో ఇచ్చాము. మాకు వాళ్ళ మీద దురుద్దేశం లేకనే కదా. వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్న తర్వాత మమ్మల్ని దూరం పెట్టుకోము, మమ్మల్ని అంచివేసుకోము. మేము ఎప్పుడో నేను చెడ్డీ కూడా చక్కగా తొడుకున్నప్పుడు కొన్న మా ఫాదర్ భూమి 82లో దాన్ని రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు గవర్నమెంట్ భూమి అని రాపిస్తారు. ఓకే ఓకే. ఆ స్థాయికి వచ్చారు. ఆ స్థాయికి ఇబ్బంది పెట్టుకొని మొదలు పెట్టింది. ఇక అట్లా ఇబ్బంది పెడితే ఇప్పుడు పార్టీలో ఉండి పార్టీ వాళ్ళకే ఇక అది కూడా గెలుపు కోసం కృషి చేసిన వాళ్ళకి అంటే వాళ్ళకు అంటే నేను వాళ్ళని చూసి నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకు మానవత్వము అట్లాంటిది ఏం లేదండి. సరే పొలిటికల్గా ఏమన్నా ఉండొచ్చు కానీ మరి ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో 82లో కొని పాస్బుక్లు వచ్చినాయి, మాకు అన్నీ వచ్చినాయి. ఆ భూమి మీద కూడా దాడి చేయించిన తర్వాత మేము చాలా హర్ట్ అయినాం. సరేలే ఇక మీరు అంతవరకు చేస్తే మేము ఎందుకు చేయాలని అప్పటి నుంచి మేము వాళ్ళని మల్కపేటకి వెళ్ళి వసూలు బాగా చేసే అనే పుకార్లు బాగా వచ్చినాయి. అందులో అది మీరు చెప్పేది నేను కూడా జనాలలోనైతే అది నానుడే జనాలల్లా అరటిపండి బండ్లలో కూడా దుమారం కూడా లేగింది అప్పుడు. ఆ రోజులల్లో సిపిఐ నారాయణ గారు కూడా చెప్పారు ఏదన్నా బుక్ రాయాల్సి వస్తే 294 మందిలో పెద్ద డెకాయిట్ ఎవరంటే మల్రెడ్డి రంగారెడ్డి గారే అని 2009లోనో 2008లో సిపిఐ నారాయణ గారు చెప్పారు. మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి మీరు చూడండి. చూసాం. సో వాళ్ళ కల్చరు వాళ్ళు పెరిగిన అంటే వాళ్ళు రాజకీయాలు చేసే విధానం అది. వాడు పార్టీ కూడా మనోడా అవతలోడా అని ఏం చూడరు. ఎవడైనా సరే వాళ్ళ గెలుపు కృషి చేసిన అయినా సరే
అడ్డంగా ఉంటే వాళ్ళు మొత్తం పొలిటికల్గా మొత్తం తుడిపివేయాలని చూస్తారు. మరి 2 టికెట్లు కావాలని ఆశిస్తారు ఎందుకు వాళ్ళు ఎప్పుడు చూసినా? నాకు తెలిసిన కాంగ్రెస్ సిస్టంలో 2 టికెట్లు ఒక ఫ్యామిలీకి అనేది ఇంపాసిబుల్ అండి. అట్లా 2 టికెట్లు ఆశించాలంటే బట్టి గారి భార్య ఇద్దరు వర్క్ చేస్తారండి. మళ్ళీ వాళ్ళ తమ్ముడు అన్న మల్లు రవి కూడా పోటీ చేస్తారు. మల్లు రవి అంటే మల్లు రవి గారికి సీట్ ఎవరికి వచ్చింది? మల్లు అనంతరాములు గారికి సీట్ వస్తుంది. వాళ్ళు మల్లు అనంతరాములు గారు వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. వాళ్ళు ఇక్కడ మల్లు రవి ఇప్పుడు మల్లు బట్టి గారు ఏంది వాళ్ళ ప్రాపర్ ఎక్కడైనా వాళ్ళు ఇక్కడ టికెట్ అడుగుతున్నారు. మల్లు బట్టి గారు అక్కడ వెళ్ళి వర్క్ చేసుకొని 20 ఏళ్ళు 25 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత టికెట్ అడిగారు. వాళ్ళు రాత్రికి రాత్రి మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేసాం. మల్లు రవి గారు నాకు తెలిసి 86 అప్పటి నుంచి కూడా ఎంపీ ఉన్నారు. 86 87లో బట్టి గారు అడగలేరు కదా. ఒక 20-25 ఇయర్స్ సర్వీస్ చేసి ఫస్ట్ ఎమ్మెల్సీగా చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత తను 20-25 ఏళ్ళు సర్వీస్ చేసి తర్వాత అక్కడ ఉన్న క్యాడర్ దగ్గర వాళ్ళు మంచి మార్కులు పొంది అప్పుడు వాళ్ళు టికెట్ అడిగారు, ఇచ్చారు, గెలిచారు. వీళ్ళు ఏం చేశారండి 2 సార్లు ఎప్పుడు గాలి ఉంటే గెలిచారు. వాళ్ళు గెలుపు ఎప్పుడు చెప్పండి? 94లో రామారావు గాలి. తర్వాత 99లో చంద్రబాబు టికెట్ వేయలేడు వాళ్ళకు. మళ్ళీ 2004లో మళ్ళీ కాంగ్రెస్ గాలి రాజశేఖర రెడ్డి. ఇప్పటికీ ఆ 2 గెలుపులు వాళ్ళకి. ఎన్ని గెలుపులు ఉన్నాయి? ఆ 2 గాలిలలో గెలిచినాయి. పార్టీ మమ్మల్ని వాళ్ళని మోసం చేసిందేమో అనుకుంటూ చాలా సార్లు మహేశ్వరం తీసుకెళ్ళేయడం గాలి లేని కాడ. నేను పోటీ చేయనని చెప్పేది ఉండే. అక్కడనేమో నువ్వు పోటీ చేస్తావు, ఇక్కడ నీ తమ్ముడిని నిలబెడతావు. ఎంతవరకు కరెక్ట్? పార్టీని క్యాడర్ని కరప్ట్ చేసుకుంటా అంటే మీ దగ్గర డబ్బు ఉందనే అహంకారంతో మీరు ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తారు. మీలాంటి వాళ్ళతో మేము ప్రతిసారి విభేదిస్తున్నాము. మాకు కావాల్సింది పార్టీ ఇంట్రెస్ట్. మీరు మీ పోకడం మీరు పోతే మేము చేసేది మేము చేస్తాం. డెఫినెట్ గా వాళ్ళకి పొసగానే వచ్చారా లేకపోతే సుధీర్ రెడ్డి తోటి వచ్చారా? మొదటి నుంచి మేము సుధీర్ అన్నతోని, వాస్తవానికి సుధీర్ రెడ్డి గారితో మేము మొదటి నుంచి అంటే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చిన ఒక 1-2 ఇయర్స్ సుధీర్ రెడ్డి గారికి అటాచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ సుధీర్ రెడ్డి గారితోనే మొదటి నుంచి ఉన్నాము. ఎప్పుడైతే ఇక నా ఇనిషియల్ స్టేజెస్ అంతా మేము సుధీర్ రెడ్డి గారు, తర్వాత యూత్ కాంగ్రెస్ సిస్టంలో వెళ్ళిన తర్వాత వంశీ గారితో ఎక్కువ అటాచ్ అయ్యి ఆ విధంగా మేము పోవడం జరిగింది. సో మా వంశీ గారు ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఉన్నారు, అదే కాంగ్రెస్లో ఉండి కార్యదర్శి కూడా చేస్తున్నారు. సో మరి మీకు అనిపించలేదా ఇంత బ్యాక్గ్రౌండ్ అంటే పార్టీని మీరు డెవలప్ చేశారు, పార్టీ మీరు డెవలప్ చేసేదానికంటే పార్టీని మీరు డెవలప్ చేశారు, అలాంటప్పుడు ఏమి అనిపించలేదా? యాక్చువల్గా వంశీ గారు ఆ రోజు నేను ఆ డెసిషన్ తీసుకునే ముందు మా గురువు గారి వంశీ గారితో కూడా డిస్కస్ చేశాను. తను వద్దు అని వారించారు. అంటే నేను నా లోకల్ పరిస్థితులు, ఎందుకంటే 2014లో భార్యాభర్తలం ఇద్దరం పనిచేసిన మాకు ఒక కౌన్సిలర్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అసలు. ఆ స్థాయిలో అంటే మా టికెట్కి ఎంత ఇష్యూ జరిగిందంటే పిసిసి ప్రెసిడెంట్ బొత్స గారి దగ్గర 3 రోజులు డిస్కషన్ అండి. అంబర్పేట్ కౌన్సిలర్ టికెట్ బొత్స గారు యాక్చువల్గా బొత్స గారు ఏంటంటే అరే మీరు ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తున్నారు అని తను ఒక ఇంట్రెస్ట్ అవగాహనతో మా ఇద్దరు వర్క్ చూసి బొత్స గారు డిసైడ్ చేశారు, మాకు ఇచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి గారు లేదు ఖచ్చితంగా ఇక్కడ వేరే క్యాండిడేట్ మురళీధర్ రెడ్డి గారికి టికెట్ అడిగారు. సో ఆ ఈక్వేషన్ లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి నేను ఒకటే టికెట్, సిట్టింగ్ ఎంపీ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు, సిట్టింగ్ ఎంపీ ఉండి నేను ఒకటే టికెట్ అడుగుతున్నాను అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి అది 3 days మా గురించి మొత్తం 40 సీట్లు పెండింగ్ పెట్టారు. ఆఖరికి యూత్ కాంగ్రెస్ కోటాలో మాకు వంశన్న ద్వారా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు దిగ్విజయ్ సింగ్ గారికి చెప్తే దిగ్విజయ్ సింగ్ గారు బొత్స గారికి చెప్తే బొత్స గారు అప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. బొత్స గారు చెప్పారు. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లేదు బొత్స గారు చేసిన టికెట్సే ఫైనల్ చేయండి అని చెప్పి ఆ రోజు మా దగ్గర ఉన్న ఇన్ఛార్జ్ ప్రేమ్లాల్ గారు ఎవరైతే ఉన్నారో ప్రేమ్లాల్ గారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బొత్స గారు డిసైడ్ చేసిన టికెట్ల కృష్ణారెడ్డిది ఉందా, నాకు చాలా పొలిటికల్ ప్రెషర్ వస్తుంది సార్, నేను ఎట్లా చేయాలి, నేను తట్టుకోలేకపోతున్నా అని ప్రేమ్లాల్ గారు మా దగ్గర ఎవరైతే ఇన్ఛార్జ్ పిసిసి తరఫునరో వాళ్ళు చెప్తే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటే అన్నారు, నాకు కృష్ణారెడ్డి ఎవరో తెలియదు, మురళీధర్ రెడ్డి ఎవరో తెలియదు, బొత్స గారు డిసైడ్ చేసిన టికెట్లకి కృష్ణారెడ్డి పేరు ఉందంటే ఉంది సార్ బొత్స గారు, ఓకే యూ గో హెడ్, ఏదైనా నేను చూసుకుంటాను. ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే అప్పుడు దాని ప్రకారం నాకు టికెట్ యూత్ కాంగ్రెస్ కోటాలో వంశీ గారి ద్వారా రావడం జరిగిందండి. సో అదే గెలిచారు, పార్టీ వీడుతున్నప్పుడు ఏమనిపించలేదా, మనసుకు ఏమొచ్చలేదా? గెలిచిన తర్వాత నేను వైస్ చైర్మన్ అయ్యాను. వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆల్మోస్ట్
4 ఏళ్ళ 10 నెలలు కాంగ్రెస్ పార్టీ తరఫునే నేను వైస్ చైర్మన్ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫునే ఎమ్మెల్యే గారితో ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరించారు. అంటే పార్టీ వేరైనా నేను అడిగే సమస్యను ప్రజలకు అనుకూలంగా, అంటే ప్రజల అవసరాలను బట్టి దాంట్లో రీజనబుల్గా ఉంటుంది కాబట్టి నేను అడిగిన మ్యాక్సిమం సమస్యలు ఆ రోజున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా ఉన్న, నేను ఆపోజిషన్ పార్టీలో ఉన్న, తను సహకరించారు, తను చేసిర్రు. ఓకే ఓకే. సో అదే విధంగా ఎప్పుడైతే మాకు 2014లో అంటే 14 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18లో పొత్తులో భాగంగా టికెట్ ఎవరికి ఇచ్చారు? టీడీపీకి ఇచ్చారు. సామరంగారెడ్డి గారికి ఇచ్చారు. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏనుగు గుర్తు మీద పోటీ చేశారు. నేను అనేది మీకు చాతనైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోరి, మాకు వేరే దారి లేదు, సచ్చినట్టు మేము పార్టీకి చేస్తాం చేయాలి. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ గుర్తుకు తీసుకొచ్చినా మేమే చేయాలి అంటే, ఏనుగు గుర్తు తీసుకొచ్చినా మేమే చేయాలంటే ఎంతవరకు కరెక్ట్? సో అట్లా మేము ఏనుగు గుర్తుకు చేయకుండా చాలా ప్రెజర్ పడ్డది మీ మీద. మేము చెయ్యమని చెప్పాం క్లియర్ గా, మేము చెయ్యమంటే మా మనుషులు కాదు వాళ్ళు, ఎంతసేపు ఉన్నా మా మనుషులు అనిపించుకోవాలి, పార్టీ మనుషులు కాదు. మనుషులు కాదు అంటే ఇక్కడ ఒక వింతైన రాజకీయ పోకడ ఉంటుందండి మా దగ్గర. వాళ్ళ డబ్బు, అహంకారం, ఏం మీరే అన్నారు ఏదో నానుడు ఉందని, ఇది అట్టి పండ్ల బండ్లోళ్ళని కూడా అవి వసూలు చేసి గుట్టలు అయినాయి. ఒక్కొక్క ఎలక్షన్ మాకు అవసరం లేదు, పుట్టుకతోటే మాకు మస్తు ఆస్తులు ఉన్నాయని చెప్తారు కదా. మరి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు వాళ్ళు? చూపియండి ఆస్తులు, పుట్టుకతో ఏం ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు మీరు, ఇవాళ ఎన్ని వేల కోట్లకు ఎట్లా ఎదిగారు, అన్ని రికార్డు తీస్తే తెలుస్తుంది కదా. పుట్టుకతోనే ఆస్తులు ఉన్నాయంటే పుట్టుకతోనే, అసలు వాళ్ళు ఇక్కడ లోకల్ ప్రాపర్ కూడా కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి సెటిలర్స్ కింద వచ్చిర్రు తొర్రూరుకి. అంటే మైట్ బి వాళ్ళు కూడా 4 fathers ఎవరో వచ్చిర్రు. ఓకే, అంతా పుట్టుకతోని మొత్తం 100,000 ఎకరాలు జమీందారు కుటుంబం ఏం కాదు కదా వాళ్ళది. ఇటు సుధీర్ రెడ్డికి ఇటు మంచిరెడ్డికి ఈసారి చెక్ అంటారు కదా. మరి ఇక అది పొలిటికల్ ఈక్వేషన్ అండి. ఇది రీజనల్ పార్టీ, టీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ అండి. ఇద్దరు బ్రదర్స్ ఇక్కడ ఇబ్రహీంపట్నానికి అక్కడ అంత అంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిస్టమ్ ప్రకారము ఒక కుటుంబాన్ని నుంచి 2 టికెట్లు అనేది ఇంపాసిబుల్ అండి. అంత ఈజీగా 2 టికెట్లు రావు. సరే ఇక వాళ్ళు ఎవరు సో నోటి తెరిస్తే మంచిది కిషన్ రెడ్డి నయమాన్చరుడు అని, దొంగ అని, 100 ఎకరాలు సంపాదించారని మాట్లాడతారు కదా. నువ్వు అంత మంచోనివే కదా, మరి 3 సార్ల నుంచి ప్రజలు నిన్నెందుకు రిజెక్ట్ చేస్తారు? మంచిరెడ్డి దమ్మున్న లీడర్ను డైనమిక్ ఇండిపెండెంట్ వేసిన అన్ని ఓట్లు వస్తున్నాయి మాకు అని అంటారు. ఇండిపెండెంట్గా ఏంది? సరే ఇప్పుడు ఒక పర్సన్ 2 సార్లు 3 సార్ల నుంచి చేస్తుర్రు, వద్దన్నా ఒక వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతతోనే ఆల్టర్నేట్గా నువ్వు ఇప్పుడు ఆ రోజు సరైన పార్టీ నుంచి క్యాండిడేట్ టికెట్ ఉంటే వేరే ఉంటుండే. మీరు ప్రతిసారి ఇబ్బంది పెట్టి క్యాండిడేట్ని ఒడగొట్టి మీరు కావాలని రాజకీయాలు చేస్తారు. లాస్ట్ టైం కూడా 150 ఓట్లు కేవలం ఎలక్ట్రానిక్ ఆ సిస్టమ్ వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని చెప్తున్నారు కదా, డంక బజాయించి 2018లో. అట్లా ఏం లేదండి, 100% ఆడ ఇప్పుడు ఎలక్షన్ సిస్టము ఒక సిఈసి లెవెల్లో జరుగుతుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లెవెల్లో జరుగుతుంది. తప్పులు ఉంటే మీరు అక్కడ రిప్రజెంట్ చేయండి, దాంట్లో విత్ ప్రింటెడ్ బ్యాలెట్ కూడా. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే కొత్త సిస్టమ్ వచ్చింది, మీకేమన్నా అనుమానాలు ఉంటే అది ప్రింటెడ్ అవి కూడా లెక్క పెట్టుకోవచ్చు. దాన్ని కూడా లెక్క పెట్టారు ఆ రోజు. లెక్క పెట్టిన తర్వాతనే ఫైనల్గా సిగ్నేచర్ పెట్టి బయటికి వెళ్ళారు. ఈ ఓటమిని అంగీకరించకుండా ప్రెస్లో వచ్చి కావాలని మీరు గ్యాంబ్లింగ్ చేసి మమ్మల్ని అట్లా ఓడగొట్టిరు, ఇట్లా ఓడగొట్టిరు, నీ పోస్ట్ 15 రోజులలో విక్తా, నెల విక్తా అన్నాడు. 3 ఏళ్ళు గడిచిపోయింది. న్యాయం ఎటుంటే అటు ఉంటారండి. పుట్టిగా అది ఎలక్షన్ సిస్టమ్ని అంత ఈజీగా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో 3 రంగుల నుంచి ఒకే రంగుకి వచ్చారు కదా, ఇమిడారా? 100%. అంటే జనరల్గా అంటే మా స్వభావం ఎట్లుంటుంది అంటే, మేము ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి మింగిల్ అయిపోతారు. ప్రజా సమస్యల మీద మేము పోరాడతాము. ఆ రోజున్న లీడర్షిప్ ఇవాళ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఏదున్నా ప్రజా సమస్యల మీద పోరాడతాం. మేము అడిగే సమస్యలు ఆయనకు క్లియర్గా అనిపిస్తాయి కాబట్టి డెఫినెట్గా మమ్మల్ని మేము చెప్పే సమస్యలలో న్యాయం ఉంటుంది కాబట్టి 100% మమ్మల్ని. సో ఇక్కడ కాంగ్రెస్లో వర్గపోరే ఉండే అప్పుడు మంచిరెడ్డికి వీళ్ళు మల్రెడ్డి బ్రదర్స్ ఉండే, క్యామల్ఎస్ ఉండే. అదే క్యామల్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చారు. ఇంతకుముందుకి ఇక్కడ పోటీ చేసిన ఉద్యమకారుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు కూడా 3 గ్రూపులు ఉన్నాయిగా, మీరు ఎమ్మెల్యే గ్రూపా? అంటే అట్లా కాదండి, మేము మల్లేష్ అన్నతో మంచిగా ఉంటాము, అట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డి గారితో కూడా మంచిగానే ఉంటాము. ఎమ్మెల్యే గారు మాత్రం ప్రజా సమస్యల మీద మంచిగా అడుగుతోళ్ళకు వాళ్ళు అవకాశం బాగా ఇస్తారండి. సో మేము ప్రజా సమస్యలు ఎమ్మెల్యే ప్రజలలో తిరగడాని అంటుంటేను
సరిగా 3 సార్లు తను ఆల్మోస్ట్ 70 years సార్. సరే తిరిగే దాంట్లో అంతకుమించి మంచిగా తిరిగే నాయకులు అయితే గెలుస్తారు కదా, 3 సార్లు ఓడిపోరు కదా. అంటే ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి బయట పడ్డాడు 3 సార్లు అని ఊకే నోరు తెరిచినప్పుడు అదే మాట కదా సార్. ఈ చాతగానోడు అంతా గట్లనే మాట్లాడతారండి. కొట్టి చూపియాలి ఏదన్నా ఉంటే, నువ్వు గెలిచి చూపియాలి. ఇక గెలవకుండా ప్రతిసారి అదే మాట అంటే ఇప్పుడు ప్రజలు 2 సార్లు ఒక్కసారి ఇస్తారో 2 సార్లు ఇస్తారేమో, కానీ ఇక ప్రతిసారి ఆయనని ఎన్నుకుంటున్నారంటే ఆయన వే ఆఫ్ నచ్చే కదా. ఈసారి బండికి టికెట్ అంటారు, ఇక అది పార్టీ ఎవరిని పోటీ చేయమంటే వాళ్ళకి మేము మీరైతే ఎలా ఉంది, మీరు మీ మున్సిపాలిటీలో ఎలా ఉంది, పార్టీ ఎలా ఉంది? మున్సిపాలిటీ వరకు అండి, ఇప్పుడు మున్సిపాలిటీ వరకు ఏదున్నా నాతో పాటు ఉన్న వ్యక్తుల అభిప్రాయం తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మేము ఏం అడిగినా చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ 64 కోట్లతోని మిషన్ భగీరథ కింద వాటర్ లైన్స్ తీసుకొచ్చారు. ఒక 40 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు, ఒక 3 ట్యాంకులు, 20 లక్షలు ఒకటి పెద్దంబ అంటే కుంట్లూరు పశ్చిమంల మధ్యలో ఒక 20 లక్షల ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంకు, పెద్దంబర్పేటలో ఒక 10 లక్షలు, తట్టెన్నారంలో 10 లక్షలు, ప్లస్ 150 kilometers వాటర్ లైన్ అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్. సో అది కూడా సరిపోలేదు, 64 crores తోని మళ్ళీ ఇంకో 50 crores అంటే మళ్ళీ ఒక 50 kilometers అదనంగా కూడా వర్క్ చేపిస్తున్నారు. సో అట్లా డెవలప్మెంట్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విధంగా. ఇప్పుడు మాకు మొన్న స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ గారి ఈ ఆధ్వర్యంలో ఒక అంటే మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఆ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ ఏదైతే ఉంటుందో ఈ ఇండ్ల మీదకి రాకుండా మంచిగా ఒక సీసీ డ్రైన్లు కట్టేసి గొలుసు కట్టు చెరువుల ద్వారా ఏదైతే వరద పోతుందో ఆ విధంగా వాటర్ ఫ్లోని కింది నుంచి అంటే భూగర్భాల నుంచి పంపించే ఒకటి మంచి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా మున్సిపాలిటీకి కూడా 32 కోట్లు భూదాన్ కాలనీ నుంచి మూసీ వరకు ఒకటి ప్రపోజల్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంకొక 1,60,00,000 అంటే 166 కోట్లతోని phase 2 phase 3 మిగతా ప్రాజెక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. నాకు తెలిసి అవన్నీ ఇంకొక 1.5 yearలో గ్రౌండ్ అవుతాయండి. ఇది కాకుండా మున్సిపాలిటీ నుంచి అయ్యే రెగ్యులర్ డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను సెకండ్ టైం కౌన్సిలర్ అయిన తర్వాత కూడా ఒక 25 కోట్లతోని మున్సిపల్ నుంచి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది కాకుండా HMDA నిధులు మళ్ళీ ఒక 8 కోట్లు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. మేము అడిగితే ఇంకా ఫర్దర్గా కూడా ఇప్పుడు మాకు కావాలి సార్ డెవలప్మెంట్, ఇక్కడ మాకున్న ఫండ్ తగ్గిపోయింది, సరిపోతలేదు, కాలనీస్ బాగా అవుతున్నాయంటే వాటర్ వరకు ఇచ్చామండి. ఇప్పుడు ముఖ్యంగా డ్రైన్ అండ్ ఇవి ఇవ్వాల్సి వస్తుంది, ఏది డ్రైన్, రోడ్స్, ఇంటర్నల్ కాలనీస్, కొత్తగా అయ్యే కాలనీస్లో ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని చేస్తాము. పెద్దంబర్పేట నేను ఫస్ట్ టైం అయినప్పుడేమో ముఖ్యంగా నేను వాటర్ మీద అండ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేశామండి. ఆ రోజు నేను 2014లో నేను కౌన్సిలర్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యేటప్పటికి పరిస్థితి ఎట్లుందంటే అసలు అంబర్పేటలో ఎండాకాలం వచ్చిందంటే జనవరి మాసం నుంచే ప్రతి ఇంటికి ట్రాక్టర్ రావాల్సిన పరిస్థితి ఆ రోజు. తర్వాత ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మిషన్ కాకతీయ అని తీసుకుందో, మిషన్ కాకతీయలో భాగంగా అంబర్పేటకు సంబంధించిన 5 కుంటలు చెరువులు మిషన్ కాకతీయలో పెట్టించాం. చాలా బాగా 2 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ అంబర్పేటలో అసలు చెరువులు ఇక ఎండాకాలంలో కూడా మళ్ళీ చెరువులు పోతున్నాయండి, నిండుతున్నాయి. ఎండాకాలం కూడా ఆ పరిస్థితి ఉంది. సో మిషన్ కాకతీయలో భాగంగా మేము చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ అయ్యిందండి తెలంగాణ గవర్నమెంట్లో. సో అదే విధంగా ఇప్పుడు హైవే మీద స్ట్రీట్ లైటింగ్ లేకుండే, అంటే బిజియెస్ట్ రోడ్ ఆల్మోస్ట్ విజయవాడ హైవే అంటేనే స్టార్ట్ అసలు ఫిలిం సిటీ నుంచే మీకు దానికి 5 కోట్లతో ఎమ్మెల్యే గారితో వెంటబడి ఒక 3 years బ్యాక్ చేయడం జరిగింది. సో డెవలప్మెంట్ లో ఏది అవసరం ఉంటే అది ఎమ్మెల్యే గారు వెంటబడుతున్నాము. మేము వచ్చేటి నాటికి అంబర్పేట తట్టెన్నారం రోడ్ ఏదైతే 2 lane లేకుండే, సింగిల్ వే ఉండే, అది 2 lane అయింది. అంబర్పేట బల్జగూడ రోడ్ ఉండే, అది ఒక 6 crores. అంబర్పేట బల్జగూడ రోడ్ ఒక 8 crores. సో డెవలప్మెంట్ లో ఎమ్మెల్యే గారిని ఎప్పుడు అడుగుతున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైంది, బాగా అంబర్పేటలో వరదలు వచ్చి అంబర్పేట కోయిడా రోడ్డు లారీలు కూడా కొట్టుకపోయినాయి. సో దాంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్యే గారికి గత లాస్ట్ ఇయర్ నుంచి పడ్డాము. కాకపోతే ఈ కరోనాతో గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ ఇబ్బంది అయింది, చేయలేరు. సో మొన్న అది ఈఎన్సీ గారికి ఇట్లా అందరూ వచ్చి వెరిఫై చేశారు. నాకు తెలిసి ఒక 4 crores అంటే 2 పెద్ద బ్రిడ్జిలు వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే 4 crores ఎంతో ప్రాజెక్ట్ అది.
సో అది ఈఎన్సీ గారు ఓకే చేశారు, ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టిగా, అంటే ఈడ 2 బ్రిడ్జ్లు అంబర్పేట కోయిడా వెళ్ళే దారిలో 2, అట్లనే లష్కర్ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఓకే. మొన్న వరదలను బట్టి చూసింది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఒక 9 బ్రిడ్జెస్ 10 బ్రిడ్జెస్ ఇమీడియట్గా కావాలి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి. మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ పెట్టి ఎమ్మెల్యే గారిని అడగంలో ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్, పెద్ద రోడ్లు ఎక్కువ ట్రాఫిక్ ఉన్నాయని చెప్పేసి అంబర్పేట కోయిడా రోడ్లో ఉన్న 2 బ్రిడ్జ్లు ప్లస్ లష్కర్గూడ బ్రిడ్జ్ ఇవి ఇమీడియట్గా తీసుకోమని చెప్పారు. ఈఎన్సీ గారు కూడా వచ్చి చూసి విజిట్ చేసి అన్ని ఎస్టిమేషన్స్ ఇట్లా అన్నీ అయిపోయినాయి. ఓకే. నాకు తెలిసి ఒక 3-4 మంత్స్లో శాంక్షన్ రావచ్చు, ఒక 8 to 9 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుందండి. సో సిటీకి చాలా దగ్గర, కూతవేట కూడా అనలేము, చూపు దూరంలోనే ఉంది. కానీ సిటీలో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, చనిపోయిన ఏవైతే కుక్కలు కానీ జంతువులు కలబెరాలు మొత్తం దగ్గరలో వేస్తారని, ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా తయారు చేస్తారు వాటితోటి అని కొద్ది గుసా ఉండే గతంలో. సో ఈ నగర్ ప్రాంతం నుంచి ఇక్కడ, సో అలాంటి విషయంలో అవి గతంలో వినిపించిందండి. ఇప్పుడు నాకు తెలిసి ఇవి మేమేదో మీరు అనేది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చూసినాయి, కానీ ఇప్పుడు అవి ఏం లేవండి. అట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ అయిపోయి. డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? అంబర్పేటకు డంపింగ్ యార్డ్ ఒకటి ఇంతకుముందు తట్టెన్నారంలో ఇచ్చారు. ఇప్పుడు ఆ తట్టెన్నారంలో వాళ్ళు ఇబ్బంది కొద్దిగా ఫారెస్ట్ వాళ్ళు ప్లస్ అక్కడ వీళ్ళ సర్వీస్ మిలిటరీ వాళ్ళది ఏదో ల్యాండ్ ఉండి ఇబ్బంది అయింది. సో ఇప్పుడు ఈ తారమాతిపేట అంబర్పేట మున్సిపల్ బార్డర్లో ఇచ్చారు. ఓకే. ఈ ఇష్యూలా మా దగ్గర పెడతారా అని తారమాతిపేట సోదరులు కూడా బాగా గొడవ చేస్తున్నారు. అవును, తప్పదు. ఇక ఇప్పుడు వాళ్ళ రెవెన్యూలో ఎక్కడన్నా పెట్టుకుంటారు, మీ రెవెన్యూలో మీరు డంప్ పెట్టుకోరు. అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తే మా రెవెన్యూ అంబర్పేట రెవెన్యూలో మేము పెట్టుకుంటున్నాము. అవును అవును. దాన్ని కొద్దిగా తారమతిపేట గ్రామానికి సంబంధించిన రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అక్కడ లోకల్ ప్రజలు కూడా వ్యతిరేకించిన అక్కడ డంపింగ్ యార్డ్ అయితే గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వము తాగునీటి సమస్యతో పాటు కరెంటుతో పాటు పింఛన్లు, వితంతు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, సో ఇందులో రాజకీయం నడుస్తుందా? ఒకటండి, శాచ్యురేషన్ స్టేజ్ వరకు అండి. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్ని ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు 200 పెన్షన్ని కేసీఆర్ గారు 1000 రూపాయలు చేశారండి డైరెక్ట్. ఇప్పుడు 2000 చేశారు దాన్ని. అంటే అది ఇచ్చింది కూడా ఏదో 10 మందికో. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినప్పుడు ఒకరు చనిపోతేనే మళ్ళీ ఇంకొకరికి పెన్షన్ వచ్చేది ఇంట్లో కాదు, ఊర్లో మొత్తం ఊర్లో ఒక 50 పెన్షన్లు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఎవరైనా పెన్షన్ తీసుకుంటే వాళ్ళు చనిపోతే రెండో వాళ్ళకి వచ్చేది. ఓకే. సో ఆ చంద్రబాబు పీరియడ్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్లో దాన్ని 2 రెట్లు 3 రెట్లు చేసి 70 రూపాయలు ఉంది 200 రూపాయలు చేశారు. కాంగ్రెస్ పీరియడ్లో 200 ఇచ్చారు. కానీ కేసీఆర్ గారు దాన్ని ఫస్ట్ 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేశారు. శాచ్యురేషన్ స్టేజ్ ప్రతి అర్హునికి ఇచ్చారు. అర్హుడు వాళ్ళ గవర్నమెంట్ కొన్ని నామ్స్ పెట్టుకుంటుంది, బిలో పావర్టీ లైన్ ఉండాలి, తెల్ల రేషన్ కార్డు హోల్డర్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చారు. సేమ్ ఇప్పుడు మళ్ళీ 57 ఇయర్స్ లోపు ఇస్తామని చెప్పారు మొన్నటి ఎలక్షన్స్లో. సో దాన్ని కూడా ఇప్పుడు అర్హులైన అందరికీ 57 ఇయర్స్ ఉన్నకి ఇప్పుడు ప్రాసెస్ మొదలైంది. మా మున్సిపాలిటీలో కూడా 50 పెన్షన్లు మొన్ననే ఇచ్చారు. అర్హులైన మున్సిపాలిటీకి సంబంధించి అర్హులైన 57 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇది సేమ్ ఇదే పెన్షన్, వితంతు పెన్షన్ అయినా ఇదే విధంగా వర్తిస్తుంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయినా వర్తిస్తుంది, వికలాంగుల పెన్షన్ అయినా వర్తిస్తుంది. సో సిటీకి దగ్గర ఉన్న ప్రాంతం కనుక వెంచర్స్ కూడా బాగా వెలుస్తున్నాయి కదా. సో అవకతవకలు కానీ లేకపోతే ప్రెజర్ కానీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఏమైనా ఎట్లా చూస్తారు వాటిని? అంటే దీంట్లో ఒకటి నేను చెప్పాలి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇంతకుముందు ఉన్న వ్యవస్థ ఎట్లుండేదంటే, రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 6లోనో ఎల్ఆర్ఎస్ పెట్టారండి. ఎల్ఆర్ఎస్ పెట్టిన తర్వాత ఇల్లీగల్ మొత్తం అయిపోతుంది అనుకుని వాళ్ళు ఒక ఊహించుకుర్రు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పెట్టిన తర్వాత ఇల్లీగల్ వెంచర్స్ ఏమీ ఆగలేవు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు ఇచ్చింది, 2013లో ఇచ్చింది, 2015లోనో 16లోనో ఇచ్చింది. ఇల్లీగల్ వెంచర్స్ ఆగిపోతాయని, అయినా ఆగలేదు. రాజకీయ నాయకులకు సరే ఇవాళ డబ్బు ప్రభావం ఎక్కువ ఉండి రాజకీయాలలో పోటీ చేస్తుర్రు, వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ ఆ ఇల్లీగల్ వెంచర్స్ అదే అయిపోయి అది కంట్రోల్ కాలేదు. బట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆలోచన చేసి ఎంత సిస్టమేటిక్గా చేశారంటే అండి, సిస్టము నువ్వు ఒక వెంచర్ కొట్టాలంటే ఖచ్చితంగా దానికి లేఅవుట్ నెంబర్ ఉండాలి. 2019లో భాగంగా 2019లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ వెంచర్లు జరగకుండా తీసుకొచ్చిర్రో 110% ఇది ఎంత నీట్ సిస్టమ్ అంటే అండి, ఇవాళ నువ్వు వెంచర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నీ లేఅవుట్ నెంబర్ ఉంటేనే సబ్ రిజిస్ట్రేషన్ ప్లాట్ల కింద చేయాలి. ఓకే. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత
అసలు మ్యాక్సిమం ఇల్లీగాలిటీ 99.99% తగ్గిపోయిందండి. మొత్తం లేదంటారు, అసలు లేదు. ఏదన్నా తెలియకుండా ఒకటి రెండు ఏమన్నా చేస్తుర్రేమో కానీ, అంటే ఇట్లా ఇల్లీగల్ చేసేది లేదు. ఓకే, వేరే విధంగా ఏమన్నా చేస్తుర్రేమో కానీ, నువ్వు ఒక వెంచర్ని ఇల్లీగల్గా ప్లాటింగ్ చేసే ఉద్దేశంగా ఆ సోర్సే వెళ్ళిపోయింది. సో హరితహారం చాలా జాగ్రత్త తీసుకుంటారు. సో మీరు కూడా చాలా చెట్లు కూడా పచ్చదనం ఉంది. సో మీ ఇంట్లో కాదు, మరి మీ అంబర్పేట మున్సిపాలిటీ ఎలా ఉంది పరిస్థితి? ప్రతి సంవత్సరం మాకు సిడిఎంఏ గారు కొద్ది టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టార్గెట్ని పెడుతున్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు మేకలు బర్రెలు మేసేదాన్ని మేము కాపాడలేకపోతున్నామండి. ఓకే, ఇక అదొక్కటి. ఇప్పుడు వాళ్ళని రైతులు, వాళ్ళు చిన్నకారు రైతులు, మేకలు మేసుకుంటోళ్ళు, గొర్రెలు మేసుకుంటోళ్ళు, గొర్రెలు మేపటోళ్ళు, చిన్న వాళ్ళు ఎవరు యాదవ లేదా కుర్మ సోదరులు ఉంటారు. వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తాము? అట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ అంబర్పేటలో ట్రీ గార్డులు పెడుతున్నాము. బట్ ఏంటంటే ఇంతకుముందు ఐరన్ ట్రీ గార్డ్స్ పెట్టేది ఉడా వాళ్ళు. ఓకే, సో ఐరన్ ట్రీ గార్డ్స్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పారంటే మన ఇవి ప్లాస్టిక్ ట్రీ గార్డులు పెట్టమన్నారు. కాకపోతే ప్లాస్టిక్ ట్రీ గార్డులు ఏంటంటే ఆ బర్రెలు ఇట్లా కొమ్ముతో ఇట్లా తీసేస్తుంది. ఎంత పెట్టినా అది ఆగట్లేదు, అట్లా వెళ్ళిపోతుంది. సో అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం హరితహారంలో ప్రతి కాలనీలో మీరు ఏ కాలనీ కన్నా వెళ్ళండి, ఇదే విధంగా గ్రీనరీ ఉంటుందండి. జనాలకు కూడా బాగా అవగాహన వచ్చింది గ్రీనరీ మీద. ఇంత గ్రీనరీ పెరిగినందుకేమో ఇంత వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో. సో బస్తీ దవాఖానాలు ఎట్లున్నాయి ఈ టైంలో? సుస్థి చేసే అవకాశం ఉంటుందిగా. యాక్చువల్గా బస్తీ దవాఖానాలు ఏంటంటే మా మున్సిపాలిటీ పరిధిలో మొన్న ఒక 3 months బ్యాక్ ఎమ్మెల్యే గారు మా మున్సిపాలిటీ తరఫున పస్మాంల విలేజ్లో, అంటే 4 విలేజ్లు కలిపి మాది మున్సిపాలిటీ కింద ఫామ్ అయిందండి. దాంట్లో భాగంగా పస్మాంల విలేజ్లో అంటే వార్డ్ నెంబర్ 3లో ఒక బస్తీ దవాఖాన ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక వీక్ డేస్లో మన ఆర్కే నగర్లో 2వ బస్తీ దవాఖాన, అంటే ఇంతకుముందు ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్తో పాటు ఇవి కూడా పనిచేస్తాయి. సో డైరెక్ట్ అంటే బస్తీ దవాఖాన ఎక్కడైతే వీకర్ సెక్షన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వైద్యానికి వాళ్ళు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటారో అదే ఏరియాలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2వ దవాఖాన ఇంకొక 1 weekలో ఎమ్మెల్యే గారు అది ఓపెన్ చేస్తున్నారండి. సో ఈసారి బండి సంజయ్ చేసే పాదయాత్ర మీకేండ్ అవుతుంది అన్నట్టు తెలుస్తుంది. ఇబ్రాహీంపట్నం ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అమర్పేట మున్సిపాలిటీతో పాటు మేము బలపడతామంటారు. మీ నియోజకవర్గంలో మీరే అన్నారు అప్పుడు ఇక్కడ ఏదైతే ఇంద్రసేనారెడ్డి ఉన్న పీరియడ్ల నుంచి కూడా బలంగానే ఉందని. అప్పుడు ఉండే, అంటే ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎంపీగా గెలిచారు కాబట్టి ఆ రోజులలో బలంగా ఉండే. బట్ ఈ రోజులలో ఆ పరిస్థితి లేదనుకుంటున్నానండి నేనైతే. బట్ బీజేపీ మీరు చూడరాదండి, ఏం వాక్యాలు బండి సంజయ్ గారు మాట్లాడే మాటలకి ఏమన్నా ఉందా అండి? ఓ చిన్న పిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఏదన్నా మాట్లాడేది ఉంటే ఇప్పుడు ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక మతాన్ని మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడుతుండు. కానీ నువ్వు డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మాట్లాడు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్గా నువ్వు ఏం తీసుకొచ్చి గతంలో కేసీఆర్ ఉద్యమం చేసేటప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి కాకుండా ఉద్యమం గురించి మాట్లాడే కదా సార్. ప్రతిపక్షాలు డెవలప్మెంట్ గురించి మాట్లాడవుగా. నువ్వు కేసీఆర్ గారు చూడండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు ఏ లెవెల్లో మాట్లాడాలనో మాట్లాడిండు. సో ఆ రోజు మేము కాంగ్రెస్లో ఉన్నా మాకు ఒక్కొక్కసారి అది మాకు ఇబ్బంది అనిపించింది. బట్ వయస్సులో వచ్చిన ఆపలేరని కిరణ్ కుమార్, తొండి కిరణ్ అని అన్ని మాట్లాడారు. బట్ తాను ఒక్కసారి తెలంగాణ తెచ్చిన తర్వాత తాను అంతకుముందు ఎట్లా మాట్లాడిండు, తెలంగాణ వచ్చిన తర్వాత అందరు ఏం భయపడ్డారంటే ఆంధ్రోళ్ళని అందరినీ, గుజరాత్ వాళ్ళందరినీ కేసీఆర్ ఎలగొడతాడేమో అని భయపడ్డారు. నువ్వు అదే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సాఫ్ట్గా పోయి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టిండా అండి. ఇవాళ అదే ఆంధ్రోళ్ళు మిగతా వాళ్ళంతా కేసీఆర్కి అవుట్రైట్గా వెనకాలండి సపోర్ట్ చేశారండి. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ కాలికి పంటి తొంది వాళ్ళనే కాళ్ళు అంటే తెలంగాణలో కాళ్ళు వదిలిపెట్టినని అంటారుగా. అట్లేం లేదండి, అది వేస్ట్ ముచ్చట. మీరు తెలంగాణ రాష్ట్రంను ఒక్కసారి మీరు అవగాహన చేసుకోండి. ఇవాళ భారతదేశంలో మోడీ గవర్నమెంట్, కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న బీజేపీ గవర్నమెంట్ సాకే రాష్ట్రాలలో పాపులేషన్ వైజ్ గా మనం తక్కువ ఉన్న 5-6 రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం ఉందండి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి రెవెన్యూస్ పోతేనే ఆడ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఫెడరల్ సిస్టమ్ అదే కదా సార్, మీరేం ఫెడరల్ సిస్టమ్ కాదంటారు. సో అంటే జాతీయత అంటే ఒక రాష్ట్రం, ఇప్పుడు మనం చూసుకున్నాం హైదరాబాద్లో సొమ్మంతా హైదరాబాద్లో పెడతామా మరి ట్యాక్సీ? అట్లా పెట్టొద్దు అనలేదు కదా. మీరు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి,
ఆ రోజు కూడా జిఎస్టీ ప్రపోజల్ వచ్చింది, వ్యతిరేకించిన దాంట్లో ఆ రోజు కాంగ్రెస్ పీరియడ్ ఉన్నప్పుడు వ్యతిరేకించింది మొట్టమొదటి వ్యక్తి అంటే ఆ రోజు మోడీ అన్న మాటలు నేను చెప్తాను చూడండి. నా రాష్ట్రం నుంచి మాక్సిమం రిసోర్సెస్ తీసుకెళ్లి సేవింగ్స్ తీసుకెళ్లి నేను పన్ను కట్టి కప్పం కట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ నేనెందుకు బతికియాలి, నేను ఒప్పుకోను అని మోడీ ఉన్నన్ని రోజులు ఎప్పుడు జిఎస్టీ ఒప్పుకోలేడు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేసింది ఏంటండి, ఫోర్స్ గా చేసి జిఎస్టీలో చిన్న క్లాస్ తీసుకొచ్చి ఒక 5 ఏళ్ల వరకు మీ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి తొండిగా అగ్రిమెంట్ పెట్టించుకొని ఈ రోజు ఆ అగ్రిమెంట్ పాటించకుండా ఒక్క 1 వేల పోతున్న మొండి వైఖరి మోడీ గారిది. సో 100% మేము అనేది ఏంటంటే స్లాబులు తీసుకొచ్చారు కదా, వివిధ రకాల స్లాబులు 3-4 స్లాబులు తెచ్చారు కదా. స్లాబులు తీసుకొచ్చారండి. ఎక్కడన్నా మీరు ప్రపంచంలో చరిత్రలో చూడండి పెట్రోలియం మీద ఎంత స్లాబ్ ఉందండి. మీరు పెట్రోలియం ప్రోడక్ట్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మోడీ గారు రాకముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 సంబంధం పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్ చూడండి, సెంట్రల్ సెస్ అని ఉంటుంది. 9 రూపాయలు పెట్రోల్ మీద ఉంటే 3 రూపాయల 30 పైసలు డీజిల్ మీద అండి. ఇవాళ ఎంత ఉందండి, 32 రూపాయలు అండి డీజిల్ మీద, 33 రూపాయలు పెట్రోల్ మీద. రాష్ట్రం కూడా అంతే వస్తుందిగా, రాష్ట్రం కూడా రాష్ట్రం ఆ రోజు 18 రూపీస్ తీసుకుంది, ఈ రోజు 28 వేస్తుందండి. రాష్ట్రం కూడా అంటే రాష్ట్రానికి ఎట్లా ఉంటుంది అంటే నీకు టోటల్ సెంట్రల్ సెస్ ఇది కలిపి వచ్చిన తర్వాత వచ్చే వాటా రాష్ట్రంది అవుతుందండి. ఓకే. సో సెంట్రల్ సెస్ పెరిగింది కాబట్టి దీని మీద పెంచే సెస్ రాష్ట్రానికి పెరిగింది. మేము తగ్గించాం కానీ మీరెందుకు తగ్గారు, కొన్ని రాష్ట్రాలు తగ్గించినాయని చెప్తున్నారు కదా బీజేపీ నాయకులు. ఎక్కడ తగ్గించారండి, అవన్నీ ఉట్టి మాటలండి, అవి వేస్ట్ అండి. మేము అసలు ఈసారి బ్రదర్ నేను ఒకటే చెప్తున్నాను సురేష్ గారు, మీకు నేను చెప్పాల్సిన పని లేదు. మీరు గూగుల్లో కొట్టండి 2014లో డీజిల్ మీద సెంట్రల్ సెస్ ఎంత అని మీరే తీయండి, ఈ రోజు సెంట్రల్ సెస్ ఎంత అని తీయండి. అందరు మోడీ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు, అరే భార్య లేనోడు పిల్లలు లేనోడు అవినీతి ఏం సంపాదించుకోడు అవినీతి చేయడు భారతదేశాన్ని నెంబర్ 1 గా నిలబెడతాడు, ఇట్లా మనం ట్యాక్సీలు వేయడు ఎక్కువ తక్కువ వేయడు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంతా మొత్తం స్కాములు చేసిరు కాబట్టి ఆల్టర్నేట్ కావాలనే ఉద్దేశంతోనే కదా కాంగ్రెస్ వాళ్ళు స్కాములు చేసి రన్ చేసిన ప్రచారాన్ని జనాలు నమ్మే కదా. నువ్వు 33 రూపాయల సెస్ ఎక్కడ, సెంట్రల్ సెస్ 32 రూపాయలు ఎక్కడ, ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలుసా అండి? మీరు క్యాల్కులేట్ చేస్తే 20 లక్షల కోట్లు ఓన్లీ పెట్రోల్ డీజిల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సెస్ లో వచ్చినాయండి. అందుకే అలాంటి వస్తున్నాయి కనుక సార్ నేను కేరళలో ఉద్యోగ నౌకను కూడా అంటే దేశీయ ఇంతకుముందు నౌకలు ఏం ప్రారంభించారు ఉంటే మరి పాకిస్తాన్ మన మీదకి ఎందుకు వచ్చేవాళ్ళు, చైనా వాడు మన మీదకి ఎందుకు వచ్చేవాడు? ఒకటండి ఈ రోజు నేను అనేది పాకిస్తాన్ వాడు 2 సార్లు వచ్చినా వానికి బుద్ధి చెప్పారు, ఇందిరాగాంధీ హయాంలో బుద్ధి చెప్పారు. వాడిని ఎటు అంటే వాడు ఓడిపోయి కాళ్ళు మొక్కే కాడికి వచ్చిండు. 90,000 సైనికులు మన హండర్లు ఉంటే కాళ్ళు మొక్కి తీసుకెళ్లే పరిస్థితులు వచ్చిర్రు. ఆ రోజైనా మనకు ఉన్నాయి. నిన్న 20,000 కోట్లతో ప్రారంభించిన యుద్ధ నౌక ఏదైతే ఉందో ఒక్కటి భారతీయ దాంట్లో సాంకేతిక భారతీయత పెరిగింది కానీ ఇంతకుముందు యుద్ధ నౌకలు లేవా మనకు? అంటే ఉన్నా కానీ మనం వాళ్ళతోటి పెట్టుకునే సరిగా విదేశీ విధానం కూడా అతలకుతలంగా ఉన్నట్టు. ఎందుకు అతలాకుతలం ఉందండి విదేశీ విధానం? సో మీరు మోడీకి భార్య లేదు సంపాదన అంట, మరి ఇక్కడ కుటుంబమే సంపాదిస్తుందని, అసలు కల్వకుంట్ల కుటుంబమే కాళేశ్వరం పెడితే ఏటీఎం లాగా వాడుతుందని అంటారు కదా. అవునండి, ఇప్పుడు 8 ఏళ్ల నుంచి మీరే ప్రధానమంత్రి, సెంట్రల్ ఏజెన్సీలన్నీ మీవే ఉంటాయి కదా. ఆయన అంత తప్పు చేస్తే దర్యాప్తు పెట్టొచ్చు కదా. భయపడే కదా, ఏడుకోయినా కూడా ఈడీ వస్తుంది నీ మీద ఈడీ వస్తుందనే మిగతా రాష్ట్రాలకి వెళ్ళి ఈడీని ప్రస్తావిస్తున్నాడు. ఇంతమంది తప్పు చేసిన వాళ్ళు అందరూ వదిలిపెట్టలేక ఇప్పుడు నన్ను అక్కడ బీఆర్ పోయిన లల్లు ప్రసాద్ యాదవ్ కూడా వేయడం జరిగింది. లల్లు ప్రసాద్ యాదవ్ చేసింది ఈ ఇష్యూలో కాదండి, అదే ఎప్పటి నుంచో జరుగుతుంది. అది ప్రతి గవర్నమెంట్ వ్యతిరేకించారు. సెంట్రల్ ఏజెన్సీస్ లల్లు ప్రసాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అది సెంట్రల్ ఏజెన్సీస్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అవును, లల్లు ప్రసాద్ యాదవ్ది దాన కుంభకోణంలో సంబంధించిన వ్యవహారము. ఇంకా మిగతాది ఏదున్నా ఇప్పుడు ఇంతమంది ఆపోజిషన్ పార్టీస్ ఉన్నాయి, 9-10 రాష్ట్రాలలో గవర్నమెంట్లు పడేసిరండి. పీపుల్ తోని ఎన్నుకోబడ్డ పడేసిరు. మీరు ప్రతిపక్షాలు కూడా లేకుండా చేశారు కదా సార్. ఈవెన్ తో మీకు ఏదైతే ఎల్బీ నగర్ లో కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకుపెట్టి అరెస్ట్ చేశారు కదా. కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి చేశా అంటే ఇప్పుడు కేసీఆర్ రమ్మని ఏం చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ప్రజలైతే కాంగ్రెస్ ఒప్పుకున్నారుగా.
అంటే ఆ 12-13 కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా కాంగ్రెస్ని ఒప్పుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళే గెలిచారు, దాంట్లో కాదనేది లేదు. కానీ గెలిచిన ఎమ్మెల్యేల ఆలోచన విధానం ఏంటంటే మేము అధికార పార్టీలు ఉంటే 4 పనులు చేయగలుగుతాం మా ప్రజలకు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా అట్లే అనుకోవచ్చుగా, అక్కడ కేంద్రంలో అదే పార్టీ ఉంటే రాష్ట్రాలు అదే పార్టీ ఉంటే బాగుంటుంది అనుకోవచ్చుగా. అట్లా కాదు, నువ్వు ఉన్న గవర్నమెంట్లను పడేస్తున్నావు కదా. ఇప్పుడు ప్రతిపక్షం ఈక్వల్ టు ప్రభుత్వం. అవునండి, ఇప్పుడు సేమ్ ఇప్పుడు బీహార్లో గదే పరిస్థితి జరగబోయింది, మొన్న కేజ్రీవాల్ని గదే పరిస్థితి చేయబోయినావు. అది ఎంతవరకు కరెక్ట్? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలు లేకపోతే ఓన్లీ గుజరాత్ సోదరులు నడుపుతారు, మన రాచరిక వ్యవస్థ తీసుకుపోతారు. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏముంది సార్, ఇక్కడ కూడా రాజరికం కంటే గడిల పాలన అని మొత్తుకుంటారు కదా. ఇక్కడ కేసీఆర్ కు ఏదన్నా తప్పు చేస్తే కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేయట్లేదా, సంజయ్ గారు కామెంట్ చేయట్లేదా, ఎవరు కామెంట్ చేయలేస్తారు కదా, బయటికి వెళ్ళకుంటే ఏదైనా కనీసం నిన్న ఒకటండి జనరల్ ఆ సిస్టమ్. నువ్వు ఎజిటేషన్ చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, నువ్వు టీఆర్ఎస్ అట్లా కాదు, కేసీఆర్ అట్లా చేసుకుంటూ పోతే బయటకు వచ్చి మోడీ వ్యవసాయ చట్టాల మీద టీఆర్ఎస్ వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు అవిశ్వాసం తెలిపిర్రు. వాళ్ళు తెలిపినప్పుడు మేము రోడ్లు బ్లాక్ చేసినాం, తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేయలేరా పోలీసు? అది వేరు కదా సార్. అట్లా కాదు, ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అంటే నువ్వు ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య సగటు జీవితానికి ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తారండి. సో మీరు ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకి కూడా సహాయ సహకారాలు అందించారటగా. ఇంతకుముందు మా ఫాదర్ పేరు మీద వేసి అంటే ట్రస్ట్ సిద్ధంకి అచ్చిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వాటర్ సర్వీసులు, క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగిందండి. ఇలానే ఉంటారా? ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఉంటాం. మళ్ళీ ఏమన్నా మాతృ పార్టీ పిలిస్తే ఒక్కటి అట్లేం లేదండి. ఇవాళ నాకు అంటే నేను ఎమ్మెల్యే గారు నా వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ నచ్చింది, ఆ రోజు నచ్చి ఇవాళ నేను అడగకమున్నా నాకు ఇవాళ మున్సిపల్కి సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పారు. అంటే నేను చేసే కమిట్మెంట్ మంచిగా ఉందనే కదా. నేను అడగ కూడా సార్ నాకు ఈ పోస్ట్ ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదు. ఓకే, నా వర్కింగ్ స్టైల్ నచ్చి అరే ఇది కొద్దిగా మంచిగా ఉన్న అబ్బాయి ఏదున్నా పార్టీకి లాయల్గా చేస్తాడు. డెఫినెట్గా నేను ఇవాళ ఇప్పుడు చిన్న ఎలక్షన్ అండి, నేను కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ని ఆ రోజు విభేదించిన. బట్ ఏ ఎలక్షన్ వచ్చినా తీర్పు 90% ఇప్పటికీ జరిగిన ఎలక్షన్స్ 90% కేసీఆర్ గారికి తీర్పిస్తారు కదా ప్రజలు. అప్పుడు మేము ఆలోచన చేయాల్సిందే కదా, అరే మరి కేసీఆర్ గారు ఇంట ప్రజలు ఉన్నప్పుడు మనం కూడా కేసీఆర్ ఇంట నడిస్తే తప్పేముంది అని. ఆ విధంగా మేము ఆలోచన చేసినాం, నడిచినాము. భవిష్యత్తులో కూడా కేసీఆర్ అంటే డెఫినెట్గా నడుస్తామండి. సో మరి ఇక్కడ ఏమన్నా పెద్ద పోస్ట్ రావాలని ఆలోచనతో ఏం లేదండి. మేము మున్సిపల్ వరకు నాకు బాధ్యతలు అప్పచెప్పారు. మున్సిపల్లో ఉన్న లీడర్షిప్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆలోచన విధానము, కేటీఆర్ గారి ఆలోచన విధానము, కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే పార్టీది డెఫినెట్గా ఆ బౌండరీస్లోనే పనిచేస్తామండి. అది దాటి ప్రవర్తించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పిన సమస్యల మీద మంచిగానే పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. తను ఎందుకంటే ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేనో రెండోసారి కాదు కదా, 3 సార్లు కంటిన్యూస్గా గెలిచిండు. ఆయన ప్రజా సమస్యల మీద బాగా అవగాహన ఉంది. సో ఖచ్చితంగా మేము చెప్పే సమస్యలను మేము ఏది చెప్తే అది మళ్ళీ ఆయన అన్ని ఓకే చేస్తాడని కాదు, మేము చెప్పే మెజారిటీ సమస్యలను తను అరే వీళ్ళు అడిగేది మంచిగా ఉంది అంటే డెఫినెట్గా తను హెల్ప్ చేస్తున్నారు. మాతో కోఆర్డినేట్ చేసి మేము అడిగే సమస్యల మీద వాళ్ళు ఫండ్స్ వెళ్ళి కేటీఆర్ గారి దగ్గరనో కేసీఆర్ దగ్గరనో గవర్నమెంట్ లెవెల్లో ఫండ్స్ తీసుకొస్తున్నారు. ఆగస్టు 19 పోయారా మునుగోడు కేసీఆర్ పిలుపు మేరకు? పోయామండి. ఎలా అనిపించింది? ఏముందండి, మొత్తం బ్రహ్మరథమే కదండి కేసీఆర్ గారికి. అంతేనా? ఎట్లా ఉంది మునుగోడు? పరిశీలించారా మీరు? ఒక మొదటి నుంచి కూడా పార్టీలు అంటే ఒక పార్టీ అని కాకుండా ఒక విశ్లేషకులుగా అసలు మునుగోడు ఎలక్షన్ ఒక ఎలక్షనే కాదండి నా దృష్టిలో. మొత్తం గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉప ఎన్నికల పార్టీ కదా సార్. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఓటమి చెందలేదు, 1-2 తప్ప. మెజారిటీ ఎలక్షన్స్ 1 వేగా టీఆర్ఎస్ గెలిచింది. మునుగోడు ఎలక్షన్ ఒక 2 వ్యక్తుల స్వార్థత్వం జరిగే ఎలక్షన్ అండి. అది అసలు ఎలక్షనే కాదు నా దృష్టిలో. అంటే మీ దాకా వస్తే స్వార్థం, ఇంత ముందుకు వస్తే ఉద్యమం అంటారా? అట్లెట్లా? ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ ఉంది, అది ఎవరి గురించి వస్తుంది చెప్పండి ఎలక్షన్? పార్టీ మారినప్పుడు మీరేమో పార్టీలో ఉన్న వాళ్ళని విలీనం చేసుకుంటాడు ఆయన. పార్టీ మారుతున్నా బేషరత్గా నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నాను చెప్పాడు కదా. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత నీకు పార్టీ మారాలని గుర్తుకొచ్చింది. వాళ్ళు కూడా చెప్పారు, మిగతా వాళ్ళు 22,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత పార్టీ మారాలని గుర్తుకొచ్చిందా? ఇవాళ ఎవరిని ఇప్పుడు పార్టీలు మారిన వాళ్ళంతా ఇదే వైఖరి ఉందంటారా? నాకు అది నేను ఎందుకు కామెంట్ చేస్తాను, నాకు ఇది నా కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను.
నీకు అంటే 20 మీ 2,000 పార్టీలోకి కోట్ల వస్తేనేమో contract వచ్చిన డెవలప్మెంట్, తర్వాతనేమో నీకు గుర్తొచ్చింది పార్టీ మీ మారాలని. పార్టీలోకి వస్తేనేమో డెవలప్మెంట్ రాజీనామా అంటారు, మిగతా చేయాలని. పార్టీ వాళ్ళు అంటేనేమో అట్లా కాదండి వాళ్ళు. సరే ఇప్పుడు ఎలక్షన్ రాజీనామా చేసి పోవాలి, అది పోవాలి. నిజంగానే ఎలక్షన్ వస్తే ఇప్పుడు నీ నినాదం ఏంది, నేను రాజీనామా చేస్తేనే మునుగోడుకు డెవలప్మెంట్ వస్తుంది కదా. నువ్వు రాజీనామా చేస్తే మునుగోడుకు ఒక్కదానికే వస్తుంది. మీ 4 ఎంపీలను రాజీనామా చెప్పి 4 × 7 28 కాన్స్టిట్యుయెన్సీలకు డెవలప్మెంట్ వస్తుంది. అప్పుడు ప్రజా తీర్పు చూడు. నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచి నువ్వు రాజీనామా చేసేది, నీ పార్టీలో గెలిచిన వాళ్ళు 4 ఎంపీలు, 4 ఎంపీలను రాజీనామా చేస్తే 28 కాన్స్టిట్యుయెన్సీలకు డెవలప్మెంట్ వస్తుంది. ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది కదా. 1 ఇయరే ఉంది, 1 ఇయరే. మరి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్కి అంత కూడా లేదు కదా. అంటే నిజంగానే మరి ఎందుకు మీ కేసీఆర్ మరి కాంగ్రెస్ గెలిచిన దాంట్లో డెవలప్ ఎందుకు చేయలేదు, వివక్ష చూపినట్టుగా? ఒక్కటండి, ఎవరైనా అంటే ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి పని అడిగితే చేస్తారండి. నేను ఇప్పుడు ఉండి డిమాండ్ తెలంగాణలో భాగం కాదా అది? తెలంగాణలో భాగం కాదండి. ఇప్పుడు నీకు సమస్య వచ్చింది, నువ్వు వెళ్ళి గిది అని రిప్రజెంట్ చెయ్యాలి. సో మీరు ఇదే మాట మాట్లాడితే, మీరు నోరు తెరిస్తే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎప్పుడన్నా మెడికల్ కాలేజీలు ఇచ్చారా, నవోదయ కాలేజీలు ఇచ్చారా, కాజీపేట కోచ్ ఇచ్చారు, మీరైతేనే అడగరు, ట్విట్టర్లో టిల్లు లాగా చేస్తారు, మిగతా వాళ్ళైతే అడగాల సార్ మరి? అంటే ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు హరీష్ రావు అడిగిన సందర్భం ఎట్లాంటిదంటే, అది నీకు ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలండి అవి. మరి ఇది కూడా ఇక్కడ ఈ ప్రాంతం మనదే, అది విభజన చట్టంలో హామీ, అది నెరవేర్చాల్సిన బాధ్యత. ఆ రోజు నువ్వు రాష్ట్రాలను విడదీసినావు. మీకు రాష్ట్రాలు విడదీస్తుంటే గివి నష్టమవుతున్నాయి. మీకు కాజీపేట కోచింగ్ సెంటర్, మీకు గిన్ని మెడికల్ కాలేజెస్, మీకు గిన్ని ఎయిమ్స్ కాలేజ్ ఒకటి, ఇట్లాంటివన్నీ విభజన చట్టంలో భాగంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు వాళ్ళు అడుగుతున్నారు. దానికి మనం దీనికి ఎట్లా కంపేర్ చేయగలుగుతాం? ఈ మునుగోడు అంటే ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారండి, తనకి ఏదైనా డెవలప్మెంట్ వర్క్ కావాలనుకుంటే తను అట్లనే ప్రెస్కి ఎక్కి చెప్పగలుగుతారా? వెళ్ళి సార్ నాకు గిది కావాలని కేటీఆర్ గారిను కేసీఆర్ గారిను అడుగుతూనే కదా అయ్యేది డెవలప్మెంట్. వాళ్ళ దగ్గర ఫండ్ వాళ్ళు చూసుకొని ఇస్తారు. అరే ఆపోజిషన్ పార్టీలో ఉన్నంత మాత్రం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఆపోజిషన్ పార్టీ పోటీ చేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్. అవును, మరి వాళ్ళు పోయి అడుగుతారు, చేసుకుంటారు. ఎందుకు చేయట్లేదు? డెవలప్మెంట్ జరగలేదు, మేము వస్తున్న డెవలప్మెంట్ జరగాలంటారు. సో అది ఆ మాట అన్నట్టు ఇంట్లో మరి ఎట్లా మీ పరిస్థితి ఇప్పుడు? రాజకీయంగా పూర్తి రాజకీయమైనా, రాజకీయంలోకి వచ్చి మరి మీ తాతలు తండ్రులు సంపాదించింది ఊదేశారా, డబల్ చేశారా? అంటే నా గురించి మీరు అడిగిన వాళ్ళని తెలుసుకోండి. మీకేనా నా తెలిసిన వాళ్ళని నేను రాజకీయాలకు వచ్చిందంటే నాకు ఇంతకుముందు పౌల్ట్రీ వ్యాపారం, అదే చెప్పారు కానీ అంటే నేను అంటే పౌల్ట్రీ వ్యాపారంలో ప్రజాసేవ పేరుతో వచ్చారు, ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. అదే వేలో వెళ్తున్నారా? అదే వేలో వెళ్తున్నారు. అదే కట్టుబడి ఉన్నారా? రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయండి. అది కామన్ అనుకోండి, సహజమైనటువంటి శైలిలో కొన్ని ఉంటేనే మనిషి బయటకు వస్తారు. వ్యాపారం హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 24-25 ఇయర్స్ ఇప్పుడు పొలిటికల్ సర్వీసే అయిపోయిందండి. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి ఏం చేయగలుగుతాను చెప్పండి? ఇంకొక 20 ఏళ్ళు కష్టపడతామేమో. ఓకే, మళ్ళీ ఇదే మీ తర్వాత మీ వారసులుగా లేదు. యాక్చువల్గా మా మిస్సెస్ కూడా, అంటే మా భార్య, మా మిస్సెస్ రజిత కూడా తను యూత్ కాంగ్రెస్లో గట్టిగానే పనిచేసిర్రు. మేము ఆశించాము, టికెట్ రాలేదు. పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందని తను ఇప్పుడు మొత్తం ఓన్లీ పిల్లల ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తం మారిపోయింది. సో ఏం చెప్తారు మా టీవీ తరఫున మీ అంబర్పేట నియోజకవర్గం, మీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వాళ్ళకి? ఖచ్చితంగా అండి, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి దిశలో పయనిస్తుంది. బట్ మావి ఏంటంటే ఇవన్నీ ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అయిన ప్లాటెడ్ ఏరియాస్ అండి. అక్కడ డెవలప్మెంట్ అంతా సరిగ్గా లేదు. ఖచ్చితంగా ఏది చేసినా ఇంకా చేయలేదు అనిపిస్తుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారితో మేము ఫాలో అప్ చేసుకుంటూ పెద్ద అంబర్పేట విషయానికి వస్తే అవుట్లెట్ ఒకటి మేజర్ ప్రాబ్లం ఉందండి. అవుట్లెట్ గురించి కూడా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసినాము. 2nd, 3rd ఫేజ్లో ఏదైతే SNDP కింద వస్తుందో, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, ఒకసారి ఆ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం నాలా అవుట్లెట్ ప్రాబ్లం అంతా వెళ్ళిపోతుంది. సో కృష్ణా వాటర్ అయితే ఇంటింటికి ఇస్తున్నాము. ఇవి కాకుండా ఇంటర్నల్ ఏదైతే పాత లేఅవుట్లు అయినాయో అక్కడ ఇంటర్నల్ రోడ్స్, ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి వీలైతే గెలిచిన కౌన్సిలర్ ఉంటాడు, తన వార్డుకు వచ్చే ఫండ్ తను పెట్టుకుంటాడు. ఇక్కడ మా దగ్గర మెజారిటీ గెలిచిన కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. సో వార్డుకు వచ్చిన ఫండ్ వాళ్ళే పెట్టుకుంటారు. అది కాకుండా సరిపోయిన ఫండ్ ఏదైనా లేకున్నా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఫాలో అప్ చేసి ఎమ్మెల్యే గారి ద్వారా ఖచ్చితంగా ఫండ్ తీసుకొచ్చి మున్సిపాలిటీని మొత్తం తెలంగాణలోనే
పెద్దంబర్పేట మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ కింద తీసుకొస్తామని మాకు ఆశాభావం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సురేష్ గారు. సో ఇదండి మరి మనం సిద్ధంకి కృష్ణారెడ్డి గారితో చాలా కూలంకషంగా ఆయన రాజకీయ ప్రస్తావన స్టార్ట్ చేస్తే ప్రస్తుత రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, తనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరిన్ని అవకాశంతో మరింత ముందుకెళ్ళాలని ఈ వినాయక చవితి సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా ముందుకెళ్దాం. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం, మీ సురేష్ దండు.